రీసెంట్‌గా న్యూఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మీడియేషన్ అనేది జరగడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ద్రౌపది ముర్ము గారు చీఫ్ గెస్ట్‌గా రావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో ద్రౌపది ముర్ము గారు మీడియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాని ప్రారంభించారు. అసలు మీడియేషన్ అంటే ఏంటి? ఈ ప్రక్రియ అనేది ఏడీఆర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్‌లో భాగము. ఔట్‌సైడ్ కోర్ట్ సెటిల్మెంట్స్‌లో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది ఇండియాలో చాలా పాపులర్ అవుతుంది. ఈ ఏడీఆర్‌లో 4 ప్రక్రియలుంటాయి. ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, నెగోషియేషన్ అండ్ మీడియేషన్. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా మీడియేషన్ ద్వారా 7.5 లక్షల కేసులు సాల్వ్ అయ్యాయి. చాలా గొప్ప విషయం. బికాస్ ఇండియన్ జ్యుడిషియరీలో 4 కోట్ల పైన కేసులు పెండింగ్‌గా ఉన్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషనే ఈ ఏడీఆర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏడీఆర్‌ని లేదా మీడియేషన్‌ని ప్రోత్సహించడానికి రీసెంట్‌గా ప్రభుత్వము మీడియేషన్ చట్టం 2023 తీసుకొచ్చింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో ఈ మీడియేషన్ ప్రక్రియని భాగం చేసింది. సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్‌లో ఇండియా ఈస్ ఏ సిగ్నేటరీ కూడా. ఏడీఆర్ అనే ఈ వ్యవస్థ, ఈ ఏడీఆర్ అనే పద్ధతి ఫ్యూచర్‌లో ఇంకా పెరగబోతోంది. దీని మీద ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో క్వెషన్ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.